అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇంకా అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేయకముందే కీలక వ్యాఖ్యలతో సర్వత్రా చర్చలు రేకెత్తిస్తున్నారు. అమెరికాలో అక్రమ చొరబాటుదారులకు స్థానం లేదని పదే పదే చెప్పే ట్రంప్ ఆ దిశగా తాను ఏం చేయబోతున్నారు అన్న విషయంలో మరో హింట్ ఇచ్చారు. అక్రమ చొరబాటుదారులు ఖచ్చితంగా దేశాన్ని వదిలిపోవాల్సిందే అంటున్నారు ట్రంప్. అమెరికా సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. బైడెన్ హయాంలో సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాలోకి చొరబడిన అక్రమార్కులను సాగనంపుతారని, ఇందుకోసం అవసరమైతే సైన్యం సాయం తీసుకుంటారని ఆ వ్యక్తి తన పోస్టులో చెప్పుకొచ్చాడు. దీనిని రీపోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ట్రూ అని కామెంట్ పెట్టారు. అమెరికా సరిహద్దుల భద్రత, విదేశీ వలసలకు సంబంధించిన వ్యవహారాలను చూసే కీలకమైన బార్డర్ జాబ్ పదవిని టామ్ హోమన్కు ట్రంప్ కేటాయించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టామ్ హోమన్ మాట్లాడుతూ బైడెన్ నిర్లక్ష్యం వల్ల అమెరికాలోకి చొరబడి అక్రమంగా ఉంటున్న వాళ్లంతా తిరిగి వెళ్లిపోవటానికి సిద్ధం కావాలన్నారు. ఇప్పుడే లగేజీ సర్దుకోవటం మొదలు పెడితే బెటర్ అని కామెంట్ చేశారు. ఇటువంటి అభిప్రాయం కలిగిన వ్యక్తికి బార్డర్ జాబ్ పదవిని ట్రంప్ కట్టబెట్టడంపై ప్రతిపక్షాలు పలు విమర్శలు చేశాయి. మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమ వలసలే అత్యంత కీలక అంశంగా మారిన విషయం తెలిసిందే. తన విషయంలో కీలక పాత్ర పోషించిన ఈ అంశంపైనే ట్రంప్ తొలి సంతకం చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.